మంచి ప్రవర్తన ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. అన్నీ ఈ ఈ వివిధ రకాలైనటువంటి ఈ సుఖాలు అనుభవించగలుగుతాము. కొంతమంది జేబులో ₹1,00,000 తీసి ₹10 ఛాయ్ తాగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, అనుభవించలేరండి. శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో ఉన్నట్టయితే మనకి కొంతమందిని మనం చూస్తూనే ఉంటాం. డబ్బులు లేకపోయినా సరే ఎంతో హాయిగా బతికేస్తూ ఉంటాడు, చలాకీ రాజా లాగా బతికేస్తూ ఉంటారు. అటువంటి బతుకంతా కూడా శుక్ర భగవానుడి వల్ల అవుతూ ఉంటుంది. ఇక్కడ జన్మంలోనే ఉన్నారు కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, అట్లాగే ఈ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలని శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురు సంచారం అండి. ఇది కూడా శుక్రుడు ఎంత సుఫలితాలు ఇస్తూ ఉన్నాడో ద్వితీయ స్థానంలో గురువు కూడా ఇంచుమించుగా కాదండి, సరిసమానంగా శుభ ఫలితాలే కలగజేస్తూ ఉంటాడు. దీన్ని ఈ రెండవ స్థానాన్ని ధనస్థానం అని, కుటుంబ స్థానం అని, అట్లా వాక్ అంటే మంచిగా మాట్లాడగలగటం, ఇవన్నీ స్థానం కాబట్టి ఇక్కడ ఈ గురు సంచారం ద్వారా ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు వివరంగా మాట్లాడటం, చక్కగా అంటే గడిబిడిగా మాట్లాడేసి అట్లా ఇట్లా కాకుండా ఏది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం, అందులో సబ్జెక్ట్ ఉండాలి. కొంతమంది మ్యాటర్ ఉండదండి, ఏదో మాట్లాడుతుంటారు, పొద్దున్న సాయం దాకా వదిలేస్తే అలా మాట్లాడుతూనే ఉంటారు. అలా కాకుండా ప్రీతికరంగా, సూటిగా, సుత్తి లేకుండా అంత చక్కగా మితంగా మాట్లాడటం, మృదు భాషిత్వం, ఈ రెండు కూడా ఇక్కడ గురువు ఉండటం వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే మనకి ధనస్థానం కాబట్టి, వాక్కు స్థానం కాబట్టి కుటుంబ స్థానం, కుటుంబంలో భార్య పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో, తల్లి తండ్రి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేటువంటిది ఈ 15 రోజులు జరగడానికి ఈ గురు భగవానుడి యొక్క ఆశీర్వచనం మీకు ఉందన్నమాట అండి. ఈ ఎవరికి? ఈ వృషభ రాశి వారికి. అట్లాగే తృతీయ స్థానంలో రవి సంచారం, కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. అందరి యొక్క సహాయ సహకారాలు, మీకు తెలుసున్న వాళ్ళు, మీ ఉద్యోగం చేసే స్థలంలో వారు, వ్యాపారం చేసే దగ్గర, అలాగే ఇంటి పక్కల వాళ్ళు, మీరు ఎక్కడ ఎవరిని ఏది అడిగినా దానిలో మనస వాచ కర్మణ, మనసు మ్యాన్ పవర్ కావాలా హెల్ప్ చేస్తారు, డబ్బులు కావాలా తీసుకోతాను, మనకి ఏం తర్వాత ఇది కానీ అంటారు. అట్లాగే తెలుసున్న వాళ్ళే కాదండి, కొంతమంది తిరిగినటువంటి వాడు కూడా మనకు సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి మనం స్కూటీ మీద వెళ్తున్నామండి, అక్కడెక్కడో కొంచెం పడ్డాము, 10 మంది వచ్చి లేవదీస్తారు. ఎవడో లేడు అనుకోండి, అక్కడ లేవదీసేవాడు ఎవడో ఉండడు.